హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సౌజన్య టీఎల్ఎం. శిక్షా సప్తాహలో ఈరోజు గేమ్స్ డే సందర్భంగా మా స్కూల్లో గేమ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. చూడండి, తాడుని అటువైపు కొంతమంది పిల్లలు, ఇటువైపు కొంతమంది ఆడపిల్లలు పట్టుకోవడం జరిగింది. ఎవరైతే బలంగా వారి వైపు లాక్కుంటారో వారు గెలిచినట్టు అనమాట. సో ఈ ఆట యొక్క ఉద్దేశం అదనమాట. అంటే మన యొక్క బలాన్ని, స్ట్రెంగ్త్ని కూడా తెలియజేస్తుంది. ఈ ఆట చాలా సాంప్రదాయమైన ఆట. ఈరోజు అసలు గేమ్స్ డే కండక్ట్ చేయడం యొక్క ఉద్దేశం ఏంటంటే మన సాంప్రదాయ ఆటల్ని పరిచయం చేయడం కోసం ఈ గేమ్స్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ ఆట చూసినట్లయితే ఈ ఆట పేరు మీకు తెలుసో లేదో నాకైతే తెలియదు, కానీ తెలిస్తే కామెంట్ సెక్షన్లో నాకంటే ముందుగా కామెంట్ సెక్షన్లో రాసేయండి. ఈ ఆట పేరు తొక్కుడు బిళ్ళ. అసలు ఆడపిల్ల అంటేనే తొక్కుడు బిళ్ళ ఆట ఆడుతుంది అని అనుకుంటాం. ఖచ్చితంగా చాలా ఇష్టంగా ఆడే ఆట తొక్కుడు బిళ్ళ ఆట. ఈ ఆటని ఆటంలో పోటీ పడి మరీ ఆడతారు. పెద్దోళ్ళు కూడా ఆడతారు. కొన్నిసార్లు కిట్టి పార్టీస్, అలాగే ఫంక్షన్స్లో కూడా ఈ తొక్కుడు బిళ్ళ ఆటలు ఆడటం చాలా సరదాగా ఉంటుంది అన్నమాట ఈ ఆట ఆడటం. కాబట్టి ఈ ఆట కూడా చాలా సాంప్రదాయమైన, పురాతనమైన ఆట. ఈ ఆటని స్కూల్లో ఎందుకు ఆడిస్తున్నారంటే పిల్లలందరికీ కూడా మన యొక్క విలేజ్ అట్మాస్ఫియర్లో ఉండే ఆటల్ని పరిచయం చేయడం కోసం అన్నమాట. సో సరదాగా చూడండి ఎంత చక్కగా ఆడేస్తున్నారు. ఈ ఆట తెలియని వాళ్ళు అంటూ ఎవ్వరు ఉండరు నాకు తెలిసి. ఎందుకంటే చాలా ఇష్టంగా ఇంటి దగ్గర కూడా ఆడే ఆట ఇది కబడ్డీ ఆట. ఈ కబడ్డీ ఆటలో కోత పెడుతూ కబడ్డీ కబడ్డీ అంటూ ఆడుతూ ఉంటే ఎక్కడైనా హుషారు పిల్లలందరికీ వచ్చేస్తుంది. సో ఈ ఆటను కూడా మేము ఆడించడం జరిగింది. పిల్లలందరూ చాలా ఇంట్రెస్ట్తో చూస్తున్నారు. కొంతమంది ఆడుతున్నారు, కొంతమంది కోత పెడుతున్నారు. సో గ్రౌండ్ అంతా కూడా పిల్లలతో నిండిపోయి చాలా హుషారుగా వాతావరణం ఉంది. చక్కగా మేమంతా ఎంజాయ్ చేయడం జరిగింది. పిల్లలకు డైరెక్షన్స్ ఇస్తూ ఎలా ఆడాలి అని డైరెక్షన్స్ ఇస్తూ ఎంకరేజ్ చేస్తూ మేము ఆటలు ఆడించడం జరిగిందనమాట. ఈ ఆట పేరు కాళ్ళగజ్జ కంకాళమ్మ. భలే ఉంటుంది, చాలా సరదాగా తమాషాగా ఉంటుంది. ఈ ఆట వచ్చేసి దాగుడు మూతలాట. పిల్లలు భలే ఆడతారు. ఇది వచ్చేసి మ్యూజికల్ చైర్స్ అనమాట. అసలు ఈ ఆట సంగతి అయితే చెప్పక్కర్లేదు. మళ్ళా పరుగు పందెం చూడండి ఎంత హుషారుగా పరిగెడుతున్నారో. గేమ్స్ డే ఈరోజు ఇలాగా సరదాగా జరిగిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి సౌజన్య టీఎల్ఎంని. బాయ్.